యెషయా గ్రంథం 13వ అధ్యాయం. ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. తర్వాత బయలు దేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనమొందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్లు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకడ గతించు ప్రాతకాలపు మంచు వలెనుందురు. కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పోవు పొగ వలెనుందురు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు నీ దేవునిని ఎరుగవు. నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకక వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని. చిరుత పులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును. పిల్లలు పోయిన ఎలుకబంటి ఒకని మీద పడునట్లు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహము ఒకని మృంగివేయునట్లు వారిని మృంగివేతును. దుష్ట మృగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. నీ పట్టణములో దేని అందును నీవు సహాయము చేయకుండా నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకొంటివి గదా. నీ అధిపతులు ఏమైరి? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతని క్రొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్లుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును. అతని ధననిధులను, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును. షామ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసెను గనుక అది శిక్ష నొందును. జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు. గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును.